ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించినట్లయితే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నేను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈ యొక్క సామెతను మనము గమనించినట్టయితే భక్తుడైనటువంటి సొలొమోను రాస్తూ వచ్చిన సామెతను మనము అన్ని గమనించవచ్చు. ఇక్కడ దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నాడు అని మనం చూసినట్లయితే, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నేను కనిన తల్లిని ఆనందపరచవలను. సంతోషము అంటే ఏంటి, ఆనందము అంటే ఏంటి అనేది మనము గమనించినట్లయితే, నిజముగా తల్లి ఎంతగానో బహు కష్టపడి ఈ లోకములోకి రావాలి అంటే దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గర్భము ద్వారా ఒక మనిషి లోకములోకి రావాలి అంటే ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క తల్లి ఆవేదన ద్వారా తన కుమారులనైనను కుమార్తెలనైనను కనినప్పుడు ఆ యొక్క బాధ బహు భయంకరమైనటువంటి బాధ స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏ స్థితిలో నుంచి తల్లి తండ్రి వారు మనల్ని కని ఉంటున్నారో ఆ యొక్క కనిన దానికి మనం ప్రతిఫలంగా వారిని ఆనందపరచవలను అని వాక్యము తెలియజేస్తుంది. ఆనందము అనగా దేని ద్వారా నువ్వు ఆనందపరుస్తావు? ఈ లోకానుసరమైనటువంటి ఆలోచనల ద్వారా తల్లిని తండ్రిని నువ్వు ఆనందపరుస్తావా? ఇష్టానుసరముగా జల్సాలుగా తిరుగుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని కించపరుస్తూ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సంతోషపెట్టగలవా? కానీ కాదండి. వాళ్ళు ఏ తల్లిదండ్రి అయినను కూడా, ఏ తల్లి కూడా తన కుమారులు చక్కటి మార్గములో నడవాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబడాలి అని వారు బహుగా కష్టపడుతూ, వారు కష్టపడి కూడా బిడ్డలను ఎంతగానో పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో మనము గమనిస్తూ వచ్చినాం, అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకోలేని వారు ఇష్టానుసరముగా తిరుగుతూ వారి సంపాదించిన సంపాదన అంతయు వ్యర్థముగా పోనిస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఇష్టానుసరముగా బ్రతుకుతున్న బిడలను మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మాట పలికారు. అతడు సిలువలో వేయబడుతూ ఉంటున్నప్పుడు, సిలువను మోసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు మార్గం మధ్యలో తల్లి అయినటువంటి మరియా ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఒక మాట పలుకుతాడు యేసుక్రీస్తు వారు. ఏమనంటే, అమ్మ నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చక్కగా చెప్పారనమాట. నిజంగా ఈరోజు తల్లిని తండ్రిని సంతోష పెడుతున్నవారు, ఆనందపరచబడుతున్నవారు ఎంతమంది ఉంటున్నారన్న విషయం మనము గమనించాలండి. యవ్వన బిడలు ఎంతగానో పాడైపోతూ ఉంటున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిచ్చే స్థితిలో వారు ఉంటున్నారు, వారు బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క బాధను మిగిల్చే వారిగా ఉండడానికి వీల్లేదండి. ఇక్కడ అంటున్నారు చక్కగా సొలొమోను, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు అంటున్నారు, ఇదిగో నీ తల్లిని తండ్రిని నువ్వు సంతోషపెట్టుము, నీ తల్లిని, నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలి. నీవు ఎవరి ద్వారా అయితే కన్నావో, నిన్ను ఎవరైతే కన్నారో ఆ తల్లిని నువ్వు ఆనందపరిచే విధముగా నీ జీవితము ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి దినము వరకు ప్రతి విషయంలోనూ నీ తల్లికి నువ్వు పలుమార్లు తిరగబడుతూ స్వభావము కలిగిన ఉన్నావేమో. ఎన్నోసార్లు నీ తల్లిని నీ తండ్రిని దుఃఖపరిచిన స్థితిలో నువ్వు జీవించావేమో. కాబట్టి అటు జీవిత విధానము సరైనటువంటిది కానే కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వెప్పుడు నీ తల్లిని తండ్రిని సంతోషపెట్టేవారిగా నీ జీవితము ఉండాలి. ఒక చక్కటి ఆశీర్వాదము కూడా ఉంటుంది తల్లిదండ్రులను బట్టి. నీ తల్లిని తండ్రిని ఎప్పుడైతే సన్మానిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడు, అంటే నువ్వు చక్కగా కొన్ని సంవత్సరములు బ్రతుకుతావు అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందని. నిజముగా అలాంటి మాటలు వినలేకనే, తల్లిదండ్రుల మాటలు వినలేకనే నేటి సమాజంలో ఎంతోమంది యవ్వన బిడ్డలు
యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు కూడా పాడైపోతున్న స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అటు జీవితము ఎంత మట్టుకు సరైనటువంటి మార్గమును చూపించదు. కాబట్టి నీ తల్లి నీ ఆనందపరిచే విధముగా నీ జీవితము ఉండులాగున ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా దేవ, నిజముగా నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టుము, నేను కనిన తల్లిని ఆనందపరచుము అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుందయ్యా. నీ కృప ద్వారానే పలుమార్లు మా తల్లిదండ్రులను గాయపరిచిన స్థితిలో ఉంటున్నామేమో. దయచేసి క్షమించి మన్నించి నిత్యమును స్తుతించే వారిగా ప్రభువ, నీ అడుగు చాడలో నీ ఆజ్ఞల ప్రకారం నీ మాట ప్రకారం నడుచుటకు నీ కృపను నీ కనికిరమును మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.